హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్, ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్స్, లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్ కూడా. రుద్రాక్ష పార్ట్ 51. రామకృష్ణ మీదికి వేగంగా కత్తితో దూసుకువస్తున్న వ్యక్తిని అజయ్ బలంగా చేత్తో చుట్టి తన వైపుకు లాగేస్తాడు. చేతిని మెలిపెట్టి మెడ మీద ఒక్కటివ్వడంతో కత్తిని వదిలేస్తాడు నొప్పితో వాడు. జరిగేది భయంగా లేచి నిలబడి చూస్తున్న రామకృష్ణ గారి వెన్నులో వెనక నుండి మరొకడు కత్తి దించబోతుంటే బలంగా పట్టుకొని ఆపేస్తాడు అనూప్. వెనక నుండి వాళ్ళిద్దరూ వచ్చి రామకృష్ణ గారికి తగలడంతో ఆయన ఆ ఊపుకి ముందున్న టేబుల్ మీదకి పడతారు. అనూప్ ఆ కత్తి దించబోయిన వాడి చేయి బలంగా పట్టుకొని వెనక్కి లాగి కోపంతో అదే కత్తితో వాడి భుజం మీద గట్టిగా దించేస్తాడు. ఆ క్షణంలో అనూప్ కోపం ఇంకా అతని ఎర్రని కళ్ళు చూసి వణుకు వచ్చేస్తుంది వాడికి. భుజం మీద దిగిన కత్తి గాయానికి వచ్చిన నొప్పి వలన గట్టిగా అరిచేస్తాడు వాడు. చుట్టూ ఒకసారి చూసి వాడిని పక్కనే ఉన్న ర్యాక్ ఆనించి కసిగా వాడి భుజం మీద ఉన్న కత్తిని తీసి మరో భుజంలో దించి ఆపకుండా కొట్టేస్తాడు. అనూప్ దెబ్బలకి లెగవకుండా నేల మీద పడి స్పృహ తప్పుతాడు. ఇందులో మరొకడు వచ్చి ఫోర్స్గా లైబ్రరీలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకుని రామకృష్ణ గారి నెత్తి మీద బలంగా కొట్టబోతుండగా రామకృష్ణ గారు ఆ ప్లేస్ నుండి పక్కకు వచ్చి పరుగు తీస్తారు. అందరూ మిగతా వాళ్ళని పట్టుకుని రామకృష్ణ దాకా వెళ్లకుండా చూస్తూ ఉండడంతో ఇది ఎవరూ చూడరు. రామకృష్ణ గారు చివరికి దొరికిన ఆయన తల మీద గట్టిగా కొట్టబోతుండగా అఖిల్ వచ్చి చివరి నిమిషంలో అడ్డుకుంటాడు. బలంగా ఊపిరి తీసుకుంటూ ఒక మూల మీద నిలబడతారు రామకృష్ణ. ఆ రౌడీ అఖిల్ నుండి గింజుకొని అతన్ని తోసేసి చివరికి పరుగున రామకృష్ణ గారి దగ్గరికి వచ్చేస్తాడు. తల దించుకొని భయంగా చెమట తుడుచుకుంటూ ఉన్న ఆయన మరలా తిరిగి రాబోతున్న ప్రమాదాన్ని ఊహించలేదు. వాడి దగ్గరకు వచ్చి కొట్టబోయే సమయానికి చూసిన ఆయన ప్రతిఘటించే టైం లేక శిలాప్రతిమలా ఉండిపోతాడు. ఆయన మీద దెబ్బ పడే చివరి నిమిషంలో మెరుపు వేగంతో వచ్చి పట్టుకుంటాడు అనూప్. కోపంతో దాన్ని లాక్కొని వాడి తల మీద గట్టిగా 2 దెబ్బలు కొట్టగానే వాడు నేల కొరుగుతాడు. తల పగిలి రక్తమూడుతున్న వాడిని చూడగానే భయంతో ఒళ్ళు జల్దరిస్తుంది రామకృష్ణ గారికి. అఖిల్ ఇంకా అనూప్ రామకృష్ణ గారిని రౌండప్ చేసేస్తారు. ఎవరిని అతని దగ్గరికి వెళ్ళనివ్వకుండా. అందరినీ పోలీసులు ఇంకా అనూప్ బ్యాచ్ కలిసి కొద్దిసేపటికే మడత పెట్టేస్తారు. రక్తమూడుతున్న వాళ్ళని తీసుకుని లైబ్రరీ మధ్యలో పడేస్తారు. నొప్పులతో అల్లాడిపోతూ అరుస్తూ ఉంటారు వాళ్ళు. అందరినీ మధ్యలో వేసేశాక అనూప్ చూపు వాళ్ళందరినీ నిశితంగా గమనిస్తుంది. కానీ వాళ్ళలో రోజు రామకృష్ణ గారిని గమనించే వ్యక్తి లేకపోవడంతో షార్ప్గా రామకృష్ణ గారి వైపు తిరుగుతాడు. అతను అప్పుడే రామకృష్ణ గారి వెనక చేరి కత్తితో ఆయన్ని పొడవబోతాడు. కంటిరెప్పపాటులో వాడి చెయ్యి ఇంకా కత్తి రామకృష్ణ గారిని తాకకుండా బలంగా ఆపి వాడి మెడ మీద దించేస్తాడు కత్తిని అనూప్. అందరూ త్రుటిలో తప్పిన ప్రమాదానికి షాక్ అవుతారు. రామకృష్ణ గారు భయంతో మాట రాక నిలబడిపోతారు. వాడిని కూడా తీసుకువచ్చి వాళ్ళ మధ్యలో విసిరేస్తాడు అనూప్. బాధతో మెలికలు తిరిగిపోతాడు అతను. ఒకసారి వచ్చిన వాళ్ళని లెక్క పెడతాడు అనూప్. మొత్తం 8 మంది ఉంటారు. రామకృష్ణ గారిని గమనించే వాడితో కలిపి 9. లైబ్రరీ మొత్తం ఒకసారి చూడు వివేక్. లోపలికి వచ్చిన వాళ్ళ లెక్క అయితే సరిపోయింది, లోపల ఉన్న వాడితో సహా. ఎందుకైనా మంచిది ఒకసారి చూడు అనగానే వివేక్ లైబ్రరీ అంతా ఒకసారి గాలిస్తాడు. ఎవరూ లేరు సార్ అంటూ వచ్చి చెప్తాడు. రామకృష్ణ గారిని కాపాడినందుకు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి వదులుతాడు అనూప్. తన టెన్షన్ అంతా ఇన్ని రోజుల తర్వాత మెల్లగా తగ్గింది. రామకృష్ణ గారి దగ్గరకు వెళ్ళి నిలబడతాడు. చిరునవ్వుతో మీరు సేఫ్ సార్ అంటాడు శ్రీ. ఆ మాటలకు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అనూప్ని హత్తుకుంటాడు రామకృష్ణ. చాలా థ్యాంక్స్, నీ రుణం నిజంగా తీర్చుకోలేను, అసలు బ్రతుకుతాను అనుకోలేదు అంటూ ఏడ్చేస్తూ ఉంటారు. ఆయన బాధ అర్థం చేసుకొని వెన్ను నిమురుతూ కంట్రోల్ అంకుల్ ప్లీజ్ అంటాడు. జీవితం పునఃప్రాప్తి అన్న పదాలకు సరైన అర్థం ఇప్పుడు తెలుస్తుంది రామకృష్ణ గారికి. అంత ప్రమాదం ఎదురైనా బ్రతికి బయటపడటం ఒక కొత్త జీవితాన్ని పొందినట్లు అనిపిస్తుంది. ప్రతి ఊపిరి విలువైనదిగా అనిపిస్తుంది. చావు నుండి తప్పించుకున్న భయంతో వేగంగా కొట్టుకుంటున్న అతని గుండె దాని వేగాన్ని తగ్గించలేదు. ఇంకా ఇది నిజమా, కలనా అర్థం కావడం లేదు ఆయనకి. ఓసారి చావు చుట్టూ తిరిగి వచ్చినవాడు మాత్రమే జీవితం విలువ ఎంత అనేది నిజంగా తెలుసుకుంటాడు.
ఇప్పుడు అతనికి తన జీవితం విలువ బాగా అర్థమైంది. అయ్యో! థాంక్స్ ఎందుకులెండి అంకుల్. నాకు చేతనైనంత సాయం చేశాను అంటాడు అనూప్. లేదు అనూప్. థాంక్స్ చాలా చిన్న పదం నీకు. నువ్వు రాకపోయి ఉండి ఉంటే నేను ఈ రోజున ఈ పృథ్వీ మీద ఉండేవాడిని కాదు. జీవితపు ఆఖరి అంచు దగ్గర నుంచి వెనక్కి లాగిన మనిషివి. జీవితానికి మరొకసారి శ్వాస ఇచ్చిన మనిషి. నా ఊపిరిలో ఇప్పుడు నీ సాయం ఉండిపోతుంది అంటాడు ఎమోషనల్‌గా. అంకుల్ అంత మాటలెందుకు? అతన్ని చిన్నగా కంట్రోల్ చేసి అక్కడ ఉన్న చైర్‌లో కూర్చోబెడతాడు. వివేక్ వైపు చూసి వాటర్ ఇవ్వమని చెప్తాడు. వివేక్ అతనికి వాటర్ ఇచ్చి కొంచెం సెటిల్ అయ్యేలా చేస్తాడు. అనూప్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ముందు చైర్ వేసుకొని కూర్చుంటాడు. తన ముందున్న వ్యక్తి చేతిని షూ ఉన్న కాలుతో విసిరేలా నొక్కి పడేస్తాడు. బాబోయ్! ఎవరైనా మనం పోలీస్ స్టేషన్‌లో దొంగల మీద ప్రయోగించే డిగ్రీల కన్నా దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు. అయినా ఇలాంటి వేస్ట్ ఫెలోస్‌కి అంతే కావాలే అనుకుంటారు ఆ రౌడీల వైపు చూసిన పోలీసులు. వాడి నొప్పికి లైబ్రరీ మొత్తం లేచిపోయేలా అరుస్తాడు. ఇప్పుడు చెప్పురా మొత్తం ఎంతమంది ఈ పని మీద వచ్చారు? అంటూ అడుగుతాడు అనూప్ బేస్ వాయిస్‌తో. ఆ వాయిస్‌లో బేస్‌కి ఇంకా తిన్న దెబ్బలకి భయపడిపోతాడు వాడు అనూప్ అంటే. మెల్లగా నోరు విప్పుతాడు. మొత్తం 9 మంది అంతే. ఒకడు వారం ముందు వచ్చి రోజూ ఇక్కడికొచ్చి ఇతన్ని గమనిస్తున్నాడు. మరో నలుగురు అతని ఇంటి దగ్గర కాపలాగా ఉంటున్నారు రోజు. మిగిలిన నలుగురం నిన్న వచ్చాం అంటాడు భయపడిపోతూ. అటూ ఇటూ కాకుండా 9 మందేంట్రా? 10 మందయితే రౌండ్ ఫిగర్ ఉండేదిగా? అంటాడు వెటకారంగా శ్రీ. ఆ వెటకారం వాడికర్థం కాలేదు. మరొకడు కూడా రావాల్సింది సార్. కానీ మా స్థావరంలో మా దగ్గర బందీగా ఉన్నవాడు తప్పించుకుపోవడానికి ట్రై చేశాడని అక్కడే ఉండిపోయాడు. ఇద్దరు అక్కడే ఉన్నారు. వాడి మాటలకు శ్రీ కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు. అందరూ వాడి వంక అనుమానంగా చూస్తారు. ఎవరిని బంధించి ఉంచార్రా? అంటాడు కోపంగా ఆ మాటకు శ్రీ. ఆ వ్యక్తికి నోరు జారాడు అని అర్థమైపోతుంది. లేదు లేదు ఎవరినీ బంధించలేదు. మేమెందుకు బంధిస్తాం సార్? మాకేం అవసరం? అంటూ తడబడిపోతాడు వాడు. అనూప్‌కి వెంటనే అర్థమైపోతుంది. వాడు కప్పిపుచ్చుతున్నాడు అని. వెంటనే లేచి ఇంతకుముందు వాళ్ళు తెచ్చిన ఆయుధాల్లోంచి గట్టి కర్రను తీసుకొని అసలే నీరసంగా ఉన్న వాడిని తుప్పు వదిలేలా కొడతాడు నిజం చెప్పమంటూ. ఆ దెబ్బలు తినలేకపోతాడతను. చెప్తాను సార్ చెప్తాను. ప్లీజ్ నన్నేం కొట్టవద్దు అంటూ ఏడుస్తూ వణికిపోతూ అనూప్ కాళ్ళు పట్టుకుంటాడు. పోలీసులు జరిగేదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. అనూప్ కర్ర పట్టుకుని వాడెదురుగా కూర్చొని ఇప్పుడు చెప్పు అంటాడు సీరియస్‌గా. మేమెవరిని బంధించామో మాకు తెలియదు సార్. మా అన్న అతన్ని బంధించమని చెప్పాడు. తీసుకొచ్చి మా స్థావరంలో బందీగా చేశాము. పోనీ ఎందుకు బంధించారో చెప్తారా? అంటాడు శ్రీ. వాడు సైలెంట్ అయిపోతాడు. చెప్పమన్నానుగా డామిట్! అంటూ శ్రీ కోపంగా లేచి నిలబడగానే వద్దు వద్దు చెప్తాను అంటాడు భయంగా. చెప్పమన్నట్లుగా కోపంగా చూస్తూ ఉంటాడు అనూప్. ఈ హత్యల గురించి అతను తెలుసుకున్నాడు. ఎక్కడ బయట పెడతాడో అని తీసుకువచ్చి అక్కడ బందీని చేసేశాము. ఈ హత్యలన్నీ అయిపోయిన తర్వాత అతన్ని చంపేయమన్నారు అంటాడు భయంగా చూస్తూ. ఎన్ని నెలలుగా మీ దగ్గర బందీగా ఉన్నాడు? దగ్గర దగ్గర 7 నెలలు దాటింది. అందరూ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అనూప్ బ్యాచ్ ఇంకా పోలీసులు 7 నెలలా అనుకుంటూ. మీ బాస్ ఎవరు? వాడు గుటకలు మింగుతూ చూస్తాడు అనూప్ వైపు. చెప్తావా లేదా? అంటూ కర్రతో మరో కోటింగ్ ఇవ్వగానే మల్లేష్ యాదవ్ అంటూ చెప్తాడు. ఎవడీ మల్లేష్ యాదవ్? అనుకుంటారు అందరూ. ఈ హత్యలన్నీ చేయించడానికి వాడేనా సృష్టికర్త? వాడు మౌనంగా ఉంటాడు. కోపంగా చెంప పగలగొడతాడు శ్రీ. వాడిక దెబ్బలు భరించలేకపోతాడు. మిగతా వాళ్ళు దీనంగా వాడి వైపు చూస్తారు. కొంచెం కూడా ఓపిక లేకపోవడంతో. వద్దు కొట్టవద్దు చెప్తాను. అయితే చెప్పు. ఈ హత్యలు చేయడానికి మా మల్లేష్ అన్నకి ఏం సంబంధం లేదు. మేము కేవలం సుపారీ తీసుకొని పనిచేస్తూ ఉంటాము. ఎవరో సుపారీ ఇచ్చారు. అందుకే ఈ పనికి ఒప్పుకున్నాము. అంటూ అతనికి తెలిసింది మొత్తం చెప్పేస్తాడు ఆ రౌడీ. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హైప్స్ ఇవ్వడం మర్చిపోవద్దు.